ఎట్లా పని చేసింది కేజీఎఫ్? మంచిగా చేసింది. మంచిగా పని చేసిందా? నల్లి తామరపూర్ అన్ని పోయినాయి. అన్ని పోయినాయి. బాగుందా? మంచిగా ఉంది. కొట్టుకోవచ్చు అందరు రైతులు కొట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు కొట్టిన తర్వాత ఈ కొనల మీద మనకు ఈ నల్లి గాని నల్ల తామర పురుగు గాని కనిపిస్తుందా పైన చిగురులో? అవపడతలేదు. ఇంత ముందు ఉండేనా? ఇంత ముందు బాగుండే. మొత్తం మాడిపోయి ఉండే. మొత్తం మాడిపోయింది. ఇంత ముందు ఇప్పుడు మొత్తం నీట్గా ఉంది, కంట్రోల్ అయిపోయింది. ఎలా పని చేసింది ఇది? మంచిగా పని చేసిందా? ఇంత ముందు మనది స్పిన్నితిడి కొట్టారు కదా, ఎన్నిసార్లు కొట్టారు అది? 3 సార్లు కొట్టారు. సో స్పిన్నితిడి కొట్టిన తోట ఇది 3 సార్లు కొట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కొట్టారు స్పిన్నితిడి. దాని తర్వాత కేజీఎఫ్ స్ప్రే చేశారు. ఈ తోట ఇప్పుడు పక్కన చూస్తుంటే అన్ని తోటలు ఏంటంటే ఎర్ర నల్లికి నల్ల తామరకి మాడిపోయినాయి. గ్రోత్ అనేది లేదు, క్రాప్ సెట్టింగ్ అనేది లేదు. బట్ ఇది మనం చెప్పిన మందులు స్ప్రే చేశారు, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. మనకు స్పిన్నితిడి తోటి క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. అదేవిధంగా మనకు ఎక్కడ కానీ కొనలు మాడిపోయినట్టు ఒక్క చెట్టు చూద్దామంటే లేదు, అంత బాగుంది. ప్రజెంట్ వచ్చేసి మనకు ఎర్ర నల్లికి నల్ల తామరకి మనకు మాడిపోయిన ఎగురు మంచిగా గ్రోత్ రావడానికి కేజీఎఫ్ అనేది సూపర్ పనిచేస్తుంది. 100% పనిచేస్తుందండి. మీరు స్ప్రే చేసి తెల్లారి పిల్లి చూడండి, మీ కొనల మీద మీకు ఎర్ర నల్లి కానీ నల్ల తామర కానీ కనిపిస్తే చెప్పండి, అంత బాగా పనిచేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. కేజీఎఫ్ చాలా బాగుంది. హాయ్, హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 26వ తారీఖు. దాదాపు మనం జనవరి వరకు వచ్చేసినాము. ప్రజెంట్ వచ్చేసి మనకు మిరప తోటల్లో ప్రధానంగా ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య, గండుపూత సమస్య, అదేవిధంగా గ్రోతింగ్ అనేది మాడిపోవడం జరుగుతూ ఉంది. మనకు కొనలు మాడిపోవడం ద్వారా ఏంటంటే మనకు గ్రోతింగ్ ఆగిపోతుంది, క్రాప్ సెట్టింగ్ అనేది అవ్వట్లేదు, చాలామంది రైతులు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ రైతు తోట చూస్తుంటే చాలా నీట్గా ఉంది, గ్రోతింగ్ బాగుంది, క్రాప్ సెట్టింగ్ బాగుంది. మనకు కొనలు మాడినట్టు ఒక చెట్టు ఇందులో చూద్దామంటే లేదు, చాలా బాగుంది. ఫ్లవరింగ్ కానివ్వండి, వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్టింగ్ అవ్వడము, మనకి ఇందులో ఎర్రనల్లి సమస్య కానీ నల్ల తామర పురుగు సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. ఒకసారి ఫార్మర్ వచ్చేసి ఈ స్ప్రే చేయడం జరిగిందండి. అగ్రిషైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్ అండి, కొత్త మంది అని చెప్పడం జరిగింది. అగ్రిషైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్. ఇందులో వచ్చేసి మనకు ఏమేమి వచ్చినాయి? 3 డబ్బాలు వచ్చినాయి. 3 డబ్బాలు వచ్చినాయా? ఇందులో 3 బుడ్లు వస్తాయండి, 3 లిక్విడ్ బాటిల్స్ వస్తాయి, ఒకటి వచ్చేసి పౌడర్ వస్తుంది. 3 లిక్విడ్ బాటిల్, అదేవిధంగా ఒకటేమో పౌడర్. ఈ 4 కాంబినేషన్లు అయితే ఇందులో రావడం జరుగుతుంది. మనకు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే ఎర్ర నల్లికి నల్ల తామర పురుగు సమస్యకి, గండు పూతకి, గ్రోత్ రావడానికి, ఫ్లవరింగ్ బాగా రావడానికి, అదేవిధంగా మనకు ఏదైతే ప్రధానంగా ఇప్పుడు బూడిద తెగులు కానివ్వండి, ఆకుమచ్చ తెగులు కానివ్వండి, కాయమచ్చ కానివ్వండి, సో అన్ని రకాలుగా అన్ని రోగాలకైతే మనకు కేజీఎఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. వేరే ఏ మందు కలపాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటే మందు అన్ని రోగాలకైతే పనిచేస్తుంది. ప్రధానంగా మనకు ఈ కొనలు మాడిపోతున్నాయి కదా, సో కొనలు మాడిపోయిన వాటికి కొత్త ఎగురు రావడానికి చాలా బాగా గ్రోతింగ్ మంచిగా వచ్చి, క్రాప్ సెట్టింగ్ మంచిగా అయ్యి మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు ప్రధానంగా పచ్చ పురుగు కానివ్వండి, లద్దె పురుగు కానివ్వండి, సో అన్ని రకాల పురుగులకు, నల్ల తామర పురుగుకి, ఎర్ర నల్లికి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. ప్రజెంట్ వచ్చేసి ఈ మందు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మిరప తోటలో మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో ప్రధానంగా ఇప్పుడు చాలామంది రైతులు ఏంటంటే ఎర్ర నల్లికి ఒకటి, నల్ల తామరకు ఒకటి, పురుగుకి ఒకటి, ఫ్లవరింగ్ రావడానికి, గ్రోతింగ్ రావడానికి ఒకటి అని చాలా రకాలుగా చాలా మందులు డబ్బులు పెడుతున్నాము. బట్ ఈ కేజీఎఫ్ అనే మందు ఒక్కటే స్ప్రే చేసుకున్నట్లయితే మనకు అన్ని రోగాలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఫార్మర్ స్ప్రే చేశారు, మీరు తోట చూస్తున్నారు కదా ఎంత నీట్గా, ఎక్సలెంట్ గ్రోతింగ్. మనకు ఇందులో నల్ల తామర, ఎర్ర నల్లి ఎటువంటి సమస్య లేదు, చాలా బాగుంది. ఎలా పనిచేసింది ఇది? మంచిగా పని చేసిందా? ఇంత ముందు మనది స్పిన్నితిడి కొట్టారు కదా, ఎన్నిసార్లు కొట్టారు అది? 3 సార్లు కొట్టారు. సో స్పిన్నితిడి కొట్టిన తోట ఇది 3 సార్లు కొట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కొట్టారు స్పిన్నితిడి. దాని తర్వాత కేజీఎఫ్ స్ప్రే చేశారు. ఈ తోట ఇప్పుడు పక్కన చూస్తుంటే అన్ని తోటలు ఏంటంటే ఎర్ర నల్లికి నల్ల తామరకి మాడిపోయినాయి, గ్రోత్ అనేది లేదు, క్రాప్ సెట్టింగ్ అనేది లేదు. బట్ ఇది మనం చెప్పిన మందులు స్ప్రే చేశారు, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. మనకు స్పిన్నితిడి తోటి క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. అదేవిధంగా మనకు ఎక్కడ కానీ కొనలు మాడిపోయినట్టు ఒక్క చెట్టు చూద్దామంటే లేదు, అంత బాగుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి ఎర్ర నల్లికి నల్ల తామరకి
మనకు మాడిపోయిన ఎగురు మంచిగా గ్రోత్ రావడానికి కేజీఎఫ్ అనేది సూపర్ పనిచేస్తుంది, 100% పనిచేస్తుందండి. మీరు స్ప్రే చేసి తెల్లారి పిల్లి చూడండి, మీ కొనల మీద మీకు ఎర్ర నల్లి కానీ నల్ల తామర కానీ కనిపిస్తే చెప్పండి, అంత బాగా పనిచేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. కేజీఎఫ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే.